Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నువ్వు ప్రసాదించిన ప్రవచన సారంను గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ సహజీవన కార్యక్రమం ఆ ప్రభు యొక్క భిక్ష. మనం ఆయనతో ఒక 60 నిమిషాలు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి. చూడండి, ఎవరో హోల్డ్ లో పెట్టారు. నాకు ప్రేమ వలన మనం ఈ సహజీవనంలో భాగంగా ఆ దివ్య పురుషునితో ఒక 60 నిమిషాలు గడిపే అవకాశం ఇచ్చాడైనా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఆ పురాణ పురుషుడికి ఇంతటి భాగ్యాన్ని మనకు కలిగించినందుకు మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న భక్త కోటి తరపున, ఉన్నత ఆత్మల తరపున, సురల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మనం ఈ సహజీవనంలో భాగంగా రోజు ఒక 2 ప్రవచనాలు, సుమమాలలు చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు 70 చెప్పుకున్నాం. ఇప్పుడు 71, 72 చెప్పుకుంటున్నాం. అవతార్ బాబాకి జై. కోరికలే అవరోధమై ఆత్మ తన నిజ స్థితిని పూర్ణముగా, కోరికలే అవరోధమై ఆత్మ తన నిజ స్థితిని పూర్ణముగా, అవరోధములు కలుగగా వ్యక్తమును చేయుటక సాధ్యమాయే, అవరోధములు కలుగగా వ్యక్తమును చేయుటక సాధ్యమాయే. ఇది 71, 72. అహంకారపు జీవితం ఆశలను ఉచ్చులో సాగిపోతూ, అహంకారపు జీవితం ఆశలను ఉచ్చులో సాగిపోతూ మార్పులకు లోనగుచునే కోర్కెలను తీర్చుకొని చూస్తున్నది, మార్పులకు లోనగుచునే కోర్కెలను తీర్చుకొని చూస్తున్నది. ఎంత ప్రేమ అంటే బాబాకి మన మీద, అది మాటల్లో చెప్పలేమేమో. అనుభవించి ఆ అనుభవాన్ని ఆయన యొక్క ప్రస్తుతితో మనం ఆయనకి అందజేయాలి తప్ప మామూలుగా మాటల్లో అందజేయడం అసాధ్యం. ఇప్పుడు 2 భావంలోకి వెళదాం. ఆత్మ అంటే 71 చెప్పుకుంటున్నాం. ఆత్మ తన నిజ స్థితి ఏదైతే ఉన్నదో, ఈ కోరికలనేటటువంటివి అవరోధంగా మారడం వల్ల తన యొక్క నిజ స్థితిని సంపూర్ణంగా వ్యక్తం చేయడానికి దానికి అసాధ్యం అయిపోతుంది. ఆత్మకి కేవలం కోరికల యొక్క సమూహాల వలన
మనం ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత పయస్గా జీవించినా, ఎంత ఉన్నతమైనటువంటి పనులు చేస్తూ ఉన్నా సరే కోరికలు గాని నాశనం కాకపోతే ఏ విధమైన ప్రయోజనాన్ని పొందలేము. కోరికలు అంటే అందులో అన్నీ ఉంటాయి. కోరికలు సమూహాలు. ఇక అహంకారం ఉంది, అది లేని వాళ్ళు ఎవరు లేరు. ఆ అహంకారంలో దురహంకారం ఒకటి ఉంది, అది ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మహా అహంకారం ఉన్న ఒకటి ఉంది, ఆ అహంకారంలో భాగమేది, అది ఇంకా చాలా గొప్ప వాళ్ళు ఆశిస్తారు పాపం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఆ అహంకారాన్ని వ్యక్తం చేయగలరు. అంచేత ఈ అహంకారపూరితమైనటువంటి ఈ జీవితం ఆశలు అనే ఉచ్చుల్లో అది చిక్కుకుంటుందట. ఆశల ఉచ్చుల్లో. కోరికలు ఆశలు ఒకటి కావు. ఆశలు వేరు, కోరికలు వేరు. కాబట్టి ఆశల ఉచ్చులో ఈ అహంకారం అది ఆ ఉచ్చులో సాగుతుందట. అనేకమైన మార్పులకు లోనైపోతుంది అహంకారం. కానీ ఆ మార్పుల్లో కోరికలను తీర్చుకోవడానికి చూస్తుంటుందట ఈ ఆశ. చూశారంత గమ్మత్తుగా చెప్పారా బాబా? కోరిక, ఆశ ఇవి మనకి ఉండడానికి వీలు లేదు. అవి ఉంటూ మనం ఎన్ని చేసినా కూడా మనకి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక లబ్ధి లభించదు అని స్పష్టం చేస్తున్నారు బాబా. ఇది మనం ఈరోజు ప్రవచనాల్లో ఆ శుభమాలికల్లో రెండు చెప్పుకున్నాం. ఇప్పుడు వచన మాలికల్లోకి వెళ్ళిపోదాం, వచనాల్లోకి వెళ్ళిపోదాం. మనం సాధకుని యొక్క అర్హతలు అని ఒక మొదటి భాగాన్ని మనం చెప్పుకున్నాం. మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. సాధకుని లక్షణాలు, అర్హతలు మొదటి భాగం చెప్పుకున్నాం. అందులో రెండో భాగం ఉంది. అది ఈరోజు మనం బాబా యొక్క పర్మిషన్తో ప్రారంభించుకుంటున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి అవసరపడే లక్షణాలు. ఆధ్యాత్మిక జీవితానికి అన్నారు ఆయన, జీవనం కాదు, జీవితానికి. అంటే టోటాలిటీ ఆఫ్ లైఫ్స్, 84 లక్షల జీవితాలు. అంచేత ఆధ్యాత్మిక జీవితానికి అవసరపడే లక్షణాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి అంటున్నారు బాబా. ఈ పరస్పర సంబంధం కలిగి ఉండుట అనేది మనం ఒక విధంగా ఇప్పుడు కొంచెం చెప్పబడితే తెలుసుకుంటాం అన్నమాట. సాధకుని అంతరంగ జీవితం, సాధకుని అంతరంగ జీవితం సుసంబద్ధంగాను తేజోమయంగాను ఉండాలంటే అతడు తన నిత్య దినచర్య నిర్వహణలో అనేక దివ్య లక్షణాలను పెంపొందించుకొని వ్యక్తపరచాల్సి ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా పుస్తకాలు చూస్తుంటే చూడండి. అంతరంగ జీవితం సుసంబద్ధంగాను తేజోమయంగాను, అక్కడే మనం అందులో లేము. అసలు అంతరంగ జీవితం అంటేనే మనకి అవగాహన లేదు. అందువల్ల మరి అంతరంగ జీవితం అంటే మనకు తెలియాలి కదా. అంతరంగ జీవితము అంటే అంతరంగంలో ఎవరుంటారు? మనం ఉండం, ఆయన ఉంటారు. ఆ అంతరంగ జీవితానికి
అవసరపడే లక్షణాలు అంటే యాక్చువల్గా చెప్పుకుంటాం మనం, కానీ మనకు లేదు అది. మనకు అంతరంగ జీవితం యొక్క అనుభవం ఇంతవరకు ఆయన కలిగించలేదు. కాబట్టి చెప్పుకుందాం, బాబా చెప్పారు కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు మనకు అవగాహనకు వచ్చేటట్టు చెప్పుకుందాం. అంతరంగ జీవితము, ఆ అంతరంగ జీవితం ఆయనకి సంబంధించింది. మానవుడికి దాంతో సంబంధం ఉండదు. ఎందుచేత? 2 కారణాలు. ఒకటి, నేను నీ హృదయంలో ఉంటాను, సంవత్సరాల తరబడి యుగాల తరబడి నాకు అలవాటు ఉంది, కానీ అక్కడ నిద్రపోతుంటాను అన్నాడు ఆయన. అక్కడ నిద్రపోతూ ఉంటాను, మీరు నన్ను నిద్ర లేపవలసి ఉంటుంది అని బాబా మనకి ఒక బాధ్యత అప్పచెప్పారు. అంచేత అది సుసంబద్ధంగాను తేజోమయంగాను ఉండాలంటే అతను తన నిత్య దినచర్య నిర్వహణలో అనేక దివ్య లక్షణాలను పెంపొందించుకుని వ్యక్తపరచవలసి వస్తుంది అంటున్నారు ఆయన. ఈ దివ్య లక్షణాలు అనేవి భౌతికంగా ఉండవు. ఎప్పుడైతే కోరికలు నశిస్తాయో, సామాన్య మానవ జీవనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రత పొందుతుందో, అర్హత పొందుతుందో, అప్పుడు దివ్య లక్షణాల గురించి మనకు భగవంతుడు చిన్న ఆలోచన ఇస్తాడు. అందుచేత ఇక్కడ ఆల్రెడీ ఈ విషయంలో మన ప్రపంచంలో ఎవరు లేరు, ఊర్ధ్వలోకాల్లో ఉన్నారు, మన ప్రపంచంలో ఎవరు లేరు. అనేక దివ్య లక్షణాలను పెంచుకొని వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఇప్పుడు నారదుడు అనే ఒక క్యారెక్టర్ ఉంది. అతడు చతుర్దశ భువనాలు తిరుగుతాడు. అది సామాన్య లక్షణం కాదు, దివ్య లక్షణం. యోగుల్లో కొంతమంది దివ్య దృష్టి కలిగి ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లే, అక్కడి నుంచి ఆ దివ్య దృష్టితో అన్ని తెలుసుకుంటారు. ఇలాంటివి దివ్య లక్షణం అంటే. అవి మనకు ఉండవు. మనకి మానవ లక్షణాల్లోనే మంచి లక్షణాలు తక్కువ. ఆధ్యాత్మిక జీవనంలో అడుగుపెట్టి ఉన్నాం గనక దుష్ట లక్షణాలు లేవు, మోసపూరిత లక్షణాలు లేవు, దగాకోరు లక్షణాలు లేవు, కానీ దివ్య లక్షణాలు మాత్రం రాలేదు. అంచేత అవి పెంచుకొని వ్యక్తపరచడం మనకు సంబంధించింది కాదు అది. కానీ ప్రతి లక్షణము దానికదే ముఖ్యమైనదిగా కనబడకపోవచ్చు. ఇతర ముఖ్య లక్షణాలతో దానికి కూడా సంబంధాన్ని ప్రక్కన పెట్టి విడదీసి చూడడం కూడా మంచిది కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ లక్షణాలు ఒకదానిపై మరొకటి పరస్పరంగా ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. వాటి పరస్పర సంబంధం ఎంత ముఖ్యమైనదంటే వాటిలో ఏ ఒక్క లక్షణము ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా మిగిలిన ముఖ్య లక్షణాలకు హాని కలగక మానదు. ప్రతి ఒక్క లక్షణము దాని యొక్క అత్యంత ప్రాముఖ్యత కార్యాచరణ తీరును పరికించినప్పుడు జీవనం పరిపూర్ణంగా ఉండాలంటే ప్రతి దివ్య లక్షణము ఆవశ్యకముగా తప్పనిసరిగా సంపూర్ణముగా ఉండి తీరవలసిందే. ఈ మొదటి దాంట్లోని మనం ఏం చెప్పుకున్నాం, పార్ట్ 1లోని గమ్మత్తుగా బాబా ఎలా చెప్పుకున్నాడు ఇచ్చారు. ఆంతరంగిక జీవిత వాస్తవాలలోకి ప్రవేశం అన్నారు ఆయన. అది చెప్పుకున్నాం. అందులో పరిపూర్ణతకు దోహదపడు లక్షణాలను అలవరుచుకునేలాగా మనం అభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మికంగా
భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా సంసిద్ధత ఉండి స్వేచ్ఛాయుత జీవనానికి మనం ఆల్రెడీ చేరిపోయి ఉండాలి. ఇదేది జరగలేదు. కానీ దీని పాటలో ఈ లక్షణాలు, దివ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు బాబా ప్రస్తావన చేశారు. అయితే మనకి లేనివి మనం ఎందుకు చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. కానీ బాబా మనకి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి మనకి తెలిసినవి ప్రస్తావన చేశారు, మనకు తెలియనివి ప్రస్తావన చేశారు, మన శక్తికి మించినవి ప్రస్తావన చేశారు. ఇలా ఆయన ప్రస్తావనలు అన్నీ కూడా మనతోటి ఆయన ప్రస్తావన చేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ ఒక విధంగా చెప్పాలి, టు ఎక్వైర్ సమ్ నాలెడ్జ్. దేనికి నాలెడ్జ్ ఇవ్వడం మనకి భగవంతుడి దగ్గర కాదు. ఎవరికైనా ఒక విధంగా అంటే చక్కటి ఉదాహరణ ఏంటంటే, పూర్వం రాక్షసులు ఉండేవారు. వాళ్ళు దివ్య లక్షణ సంపన్నులే. ఎందుకంటే ప్రతివాడు వెళ్ళాడు, అడవికి వెళ్ళేవాడు, తపస్సు చేసేవాడు, దైవ సాన్నిధ్యాన్ని పొందేవాడు, వరాలు పొందేవాడు. మరి వరాలన్నీ కూడా దివ్య లక్షణాలే కదా. మనకు ఆ బాధ లేదు. జ్వరాలు మాత్రం ఎక్కువ వస్తాయి మనకు వరాల కంటే. అటు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి జ్వరం వస్తుంది, లేని వాడికి జ్వరం వస్తుంది, గర్వం వస్తుంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి దూరం చేసేటటువంటి ఉండకూడని గుణాలు. కానీ మనం ఇప్పుడు దివ్య లక్షణాల గురించి బాబా చెప్తున్నారు, కానీ చెప్పారు కాబట్టి ఆయన చెప్పారు కనుక మనం వినాలంతే. సహనం, పట్టుదల రెండవది. ఇది మనం నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడికి మనం ఆపుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక విషయం ఏంటంటే, యథార్థం చెబితే నిజం నిష్ఠూరం అంటారు. నిజం నిష్ఠూరం, కానీ నిష్ఠూరమైన నిజాన్నే చెప్పుకోవాలా. అబద్ధంగా మాట్లాడుకోవడం మనెవరికి కూడా శ్రేయస్కరం కాదు. అందులోకి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు మనలో లేనిది మనలో ఉన్నది అని చెప్పుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుంది. మన బాబా ప్రపంచంలో ఉన్నదంతా ఏమిటి అంటే కేవలం భౌతిక లక్షణాలే. ఆ భౌతిక లక్షణాల్లో ఉండకూడనివి ఎక్కువ ఉన్నాయి, ఉండవలసినవి తక్కువ ఉన్నాయి. అందుచేత మనం ఏదో మన గురించి మనం గొప్పగా భావించడం కానీ, లేదా ఎక్కడికో మనం వెళ్ళిపోతున్నామని అపోహపడడం కానీ మనకు అవసరం లేదు. ఆ అవసరం లేదు. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి బాబా జీవిత చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఆ జీవిత చరిత్ర ఆయన ఎంతో ప్రేమతో మనకి ఒక విధంగా ప్రసాదంగా ప్రసాదించారు. ఆయన బాబు కల్చూరికి కొంచెం ఇబ్బంది పెట్టినా ఆయన చేత ప్రత్యేకంగా మనందరికీ రాయించి అది మనకి ఆయన అందించారు. ఆయన అందులో లేనిదేదీ లేదు. కానీ మనం ఈ ప్రవచనాలు ఎందుకంటే 20 వాల్యూముల్లో అన్ని ప్రవచనాలు కానివేమీ లేవు. ఇంచేత ప్రభువు చెప్పింది ప్రవచనం కాబట్టి ప్రవచనం కానిది ఏది లేదు. కనుక ఇప్పుడు ఆ ప్రభు చరిత్రలో మనం 3070వ పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు ఆ మీద పేర ఏదైతే చెప్పుకున్నామో అందులో కొంచెం ప్రస్తావన చేసుకొని చేద్దాం. మర్నాడు అంటే సరే బాబా ఇచ్చకు అనుగుణంగా మే 18 మంగళవారం నాడు సమావేశంలో ఉన్న వారంతా భగవద్ విషయపు చార్ట్ అంటే డివైన్ థీమ్ చార్ట్ విషయాలపై ధ్యానం చేస్తూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సంపూర్ణ మౌనంలో ఉన్నారు. యుద్ధంలో మే 16న RAF వారు బృహర్ వ్యాలీలోని ఆనకట్టపై ముమ్మర బాంబులు దాడి చేశారు.
దాంతో వరదలు, విపరీతమైన వినాశం సంభవించాయి. అక్కడికి చెప్పుకున్నాం. ఇక్కడ బాబా భగవంతునిగా మన దగ్గర ఏ విషయాన్ని కూడా దాపరికం లేకుండా చెప్తున్నారు ఆయన. మనం మాత్రం అందుకు భిన్నంగా మన క్యారెక్టర్ ఉంది. మర్నాడు బాబా ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మరికొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉదయం 11 గంటలకి పేదవారికి స్నానం చేయించడం ప్రారంభించారు. అంతకుముందు రోజు రాత్రి 50 మంది పేదవాళ్ళను వెతికి అన్నా 104 బైదుల్ హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ పేదలకు ఇచ్చేందుకు సమావేశానికి వచ్చిన ప్రతి సభ్యుడు ఒక పైజమా కానీ ధోవతి కానీ బాబాకు అందివ్వవలసిందిగా సూచించారు. వచ్చిన పేదలకు బాబా భోజనం పెట్టి లడ్డూలు, బట్టలు ఇచ్చారు. వారి పాదాలను బాబా కడిగిన తరువాత వాళ్ళని పంపించి వేశారు. అందరికీ వీడ్కోలు చెప్పి బాబా కొండపైకి వెళ్ళారు. బాబా పిలుపు మేరకు వచ్చిన సభ్యులంతా అలా ఆయన యొక్క దివ్య సాన్నిధ్యంలో 5 రోజులు గడిపి 1943 మే 19న వారి వారి స్థలాలకు బయలుదేరారు. వారి సామాన్లన్నీ అప్పటికే బస్సులో ఎక్కించేసి అందరూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా కుండపోతగా వర్షం ప్రారంభమైంది. వర్షంలో బాగా తడుస్తూ బాబా కొండ దిగుతూ కనబడ్డారు. మురళి గొడుగు పుచ్చుకొని బాబా వద్దకు పరుగెత్తాడు. బాబా అతన్ని దూరంగా ఉండమని సైగ చేసి ధారాపాతంగా కురుస్తున్న ఆ వానలో తడుస్తూ అక్కడే నిల్చున్నారు. కాసేపటికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. మెహర్ బాబాకి జై అని జై జయ ధ్వానాలు చేస్తూ అందరూ రైల్వే స్టేషన్కు, బస్టాండ్కు బయలుదేరారు. ఆకస్మిక వర్షం వలన వాళ్ళు బయలుదేరడం ఆలస్యమైంది. ఒక బస్సు డ్రైవర్ రాకపోయేసరికి పెండు స్టీరింగ్ పట్టుకొని తానే బస్సును నడిపాడు. కొద్ది దూరం నడిపాక బురద, ఒండ్రు మూలాన బస్సు రోడ్డుపై నుండి పక్కకు జారిపోయింది. ఒక పెద్ద బండరాతిని కొట్టుకొని గోతిలోకి వెళ్ళిపోయింది. బాబా తన కరుణామయ దృష్టిని చూపించకపోతే ఆ బస్సు ఖచ్చితంగా తిరగబడిపోయి ఉండేది. అందరూ ఆయన నామాన్ని గట్టిగా స్మరించారు. అలా బాబాయే వారిని రక్షించిన అనుభూతి పొందారు. అవతార పురుషుడు మానవుడిగా తన విశ్వమానవ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యని తన యొక్క దివ్యత్వం యొక్క ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకునేటట్టు కొన్ని చర్యలు చేస్తారు. కానీ అలాంటివి ఎన్ని విన్నా మనలో మార్పు రాదు. ఎందుకు రాదు అంటే మనం ఆయనతో టైఅవ్వలేదు. మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజంతో టైఅప్ అయిపోయాం. ఒక వరలో 2 కత్తులు ఇమడవు అన్నది ఎంత నిజమో, భౌతిక జీవనం సాగించే వాళ్ళు ఆ భౌతిక పరిస్థితులతోనూ, ఆ భౌతికమైనటువంటి వ్యక్తులతోనూ, ఆ భౌతికమైనటువంటి కోరికలతోనూ, ఆ భౌతికమైన ఆనందాలతోనూ, ఆ భౌతికమైనటువంటి ఆశలతోనూ, కోరికలతోనూ, వాటినాటి అన్నిటితో వాళ్ళు టైఅప్ అయిపోతే దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. గుర్తుంచుకోండి. కుర్రవాడికి కాన్వెంట్లో జాయిన్ చేస్తాం,
వాడు ప్రారంభంలో ప్రాథమిక విద్యనే నేర్చుతాడు, అంతేగాని ప్రారంభంలో లెక్చర్లు ఇచ్చలేడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నర్సరీలో ఉన్నాం. మనందరం నర్సరీలో ఉన్నాము. అంతకన్నా ఎక్కువ మేము ఉన్నామండి అని ఎవరైనా అంటే దయచేసి నాకు చెప్తే నేను వాళ్ళ దగ్గరకు వచ్చి ఆధ్యాత్మికత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంచేత ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు? తన యొక్క దివ్యత్వపు ప్రాభవాన్ని, వైభవాన్ని ప్రత్యేకంగా కొన్ని సంఘటనల ద్వారా నిరూపిస్తూ ఉంటాడు. ఆ నిరూపించినప్పుడు ఆ సంఘటనే కాక ఆయన భగవత్ తత్వానికి, దివ్యత్వానికి, మహోన్నతత్వానికి, మహాప్రకాశానికి మనం అటాచ్ అవ్వాలా. అలాగే అటాచ్ అవ్వడం కష్టం. అందుకే ఇంత వివరణాత్మకంగా అటు ప్రవచనాలు, ఇటు ఆయన యొక్క చరిత్ర కూడా బాబా చెప్పుకుంటున్నారు. ఆయనే చెప్పుకుంటున్నారు, మనం కాదు. అంచేత ఇక్కడ జరిగినటువంటి ఈ వర్షం, దానివల్లేమో బస్సు రోడ్డు మీద జారిపోవడం, అది గోతులో పడిపోకుండా అంతా కూడా ఆయనే అని ఆయన నామాన్ని గట్టిగా చేయడం, ఇవన్నీ జరిగాయి. వెంటనే అది ఆ పరిస్థితి నుంచి మనం అంటే అప్పటి వాళ్ళు బయటపడ్డారు. ఈలోగా ఇంకొక బస్సు అక్కడికి వచ్చింది. అందరూ ఆ బస్సులోకి ఎక్కి స్టేషన్కి వెళ్ళారు. ఈ దుర్ఘటన గురించి బాబాకి తెలిపి పెండు ఇంకా చాలా పని చేయవలసి ఉన్నది, అందుచేత నేను అతన్ని రక్షించవలసి వచ్చింది. బస్సు ఒకవేళ తలకిందులైనా పెండు మరణించేవాడు కాదు. చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. అందరికీ చావంటే భయం. చావంటే భయమేరా ఓ నరుడా, చావంటే భయమేరా ఓ నరుడా, చావు గుట్టు తెలుసుకో సోదరుడా, చావు గుట్టు తెలుసుకో సోదరుడా. అవతార కాలంలో అవతార పురుషుడితో ఏ స్థాయిలో సంబంధం పెట్టుకుని ఉన్నా, అది నిమ్న స్థాయి అయినా సరే, వాడు ఆయన కృపకు అర్హుడవుతాడు. అటువంటి కృప పడేయడానికి మనం ప్రయత్నం చేయాల. అంటే మనకి ఇంతవరకు ఆయన మినహా మనం గడిపిన జీవితానికి ఆయన తనంత తానుగా మనలోకి, మన జీవనంలోకి ప్రవేశించినప్పుడు మనం గడిపే జీవనానికి ఆ రెండుకి తేడా లేకపోతే కమాలంటూ మీ అని ఆ ప్రభువు పిలిచిన పిలుపు కేవలం వృధా అయిపోతుంది. కనుక బాబా ఏమంటున్నారు చూడండి, బస్సు ఒకవేళ తలకిందులైనా పెండు మరణించేవాడు కాదు. ఇంచేత ఆయన 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 పనికి అవసరం ఆ సోను. ఒకవేళ ఆ రోజు ఆ క్షణంతో పెండుకి మరణం సంభవించవలసి ఉండగా ఇదివరకే నిర్ణయించబడినటువంటి నిర్ణయం ప్రకారం భగవద్గీతలో దాన్ని తప్పించేస్తాడు ఆయన. చస్తామో అని ఏడ్చే బదులు చావు రాకముందే ఆయనతో అటాచ్ అయిపోయి నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఆయన కోసం జీవిస్తూ కోరికలను తగ్గించుకొని అందరినీ ప్రేమిస్తూ ఇలా జీవనం గడిపిన వాడికి చావు గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. కానీ అసలు అతను ఎందుకు బస్సును నడిపాడు ముందు అది తెలియాలి. నేను అతన్ని వాహనాలు నడపొద్దని నిషేధించాను, నా ఆదేశం మర్చిపోయాడా ఏమిటి అని బాబా వ్యాఖ్యానించారు. పెండు నిజంగానే బాబా ఆదేశాన్ని మర్చిపోయాడు. ప్రేమికులు రైలు తప్పిపోకూడదని సకాలంలో బయలుదేరాలన్న సందడిలో బస్సును డ్రైవ్ చేసి ప్రేమికులకు సాయపడదామనుకున్నాడు. ఈ ప్రక్రియలో పెండు ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు. ఇక పెండు ఆ రోజు నుండి మరెప్పుడు ఏ వాహనాన్ని నడపలేదు. తెలిసి కూడా కొంతమంది తప్పులు చేస్తారు.
తెలిసి కూడా కపటం దేన్నైనా క్షమిస్తాను కానీ కపటాన్ని క్షమించను అన్నాడు బాబా. కపటంతో ప్రవర్తించే వాళ్ళు బాబా ప్రేమికుల్లో ఉన్నారా లేరా అంటే చాలా మంది ఉన్నారు. అంటే బాబాతో అటాచ్ అవ్వలేదు మనం ఏదైతే మనం తెలుసుకున్నది, మనకి కావలసింది, మనకి హాయి అయినది, ఇది ఏది చేస్తే మనందరం కూడా సంతోషంగా ఉంటామో, ఏది చేస్తే మనంతో కూడా ఆనందంగా గడుపుతామో అటువంటి వనరులన్నీ మనకి సెట్ చేసుకొని ఆ సెట్ చేసింది ఆయన ఇచ్చే ప్రకారం జరుగుతుంది అనేటువంటి భావనతో మనం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ సహజీవనం ఉంది, మన సహజీవనం. ఇది ఎలాగా ఇది ప్రారంభమైంది అంటే నాకు జ్ఞాపకం లేదు, నిజంగా జ్ఞాపకం లేదు. ఎందుకంటే పెద్దవాడిని అయ్యాను కదా, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. బహుశా రాజా ప్రేమికులకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 పుస్తకాలకి ముందు 13 పుస్తకాలు ఇలాగే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదంతా సహజీవనానికి సంబంధించిందే. అయితే అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా కొంచెం ఎంత అంటే దానికి చూపించలేము. కొంచెం ఆయన ఎడ్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏర్పడింది. ఈ ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పడింది గనకనే మనందరం కూడా సహజీవనానికి ఎలా హాజరవుతున్నామంటే చాలా ఉత్సాహంతోనూ చాలా ప్రేమతోనూ బాబా మీద కావాలి, పొందాలి, అనుభవించాలి అన్నటువంటి ధ్యేయంతో ప్రతిరోజు కలుసుకుంటున్నాం. 4 సంవత్సరాలు అయింది. మీరంతా కూడా 4 సంవత్సరాలు అయింది. చాలా జై బాబా మౌనాన్ని పాటిస్తూ బాబా ఏవైతే విషయాలు మనం వింటున్నామో వాటిని వినడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందుచేత పెండు ఆ తర్వాత ఎప్పుడు వాహనాన్ని నడపలేదు, ఏ వాహనాన్ని కూడా. దిగువ మెహరాబాద్లోని మెస్ క్వార్టర్స్ యొక్క పైకప్పు ఇదివరకే పడిపోయింది. అందుచేత పెండు పాద్రి కలిసి దానిని 4 స్తంభాలపై నిలబడేటట్టు కర్రలు అమర్చి పెట్టారు. ఒకసారి బాబా ఆ పైకప్పును స్థిరంగా అమర్చే విషయం చర్చిస్తూ ఆ 4 స్తంభాల్లో ఒకదాన్ని ఆనుకుని కూర్చున్నారు. పైకప్పును రిపేర్ చేయిస్తే మంచిదని పెండు అంటున్నాడు, కానీ బాబా మాత్రం ఈ పైకప్పుని ఇలాగే 4 స్తంభాలపై నిలబెట్టి ఉంచడంలోనే అసలు విశిష్టత ఉంది. ఈ 4 స్తంభాలు మెహరాబాదుకు 4 స్తంభాలైన పాద్రి, పెండు, ఆది సీనియర్ విష్ణువుకి ప్రతీకలై నిలుస్తాయి అని వ్యాఖ్యానించారు. చూడండి, అంటే మనము ప్రోత్సాహిస్తాం చాలా మంది మనతో పాటు పనిచేసిన వాళ్ళకి. ఆ ప్రోత్సాహంలో కపటం ఉంటుంది, కపటం ఖచ్చితంగా ఉంటుంది. అందుచేత ఇక్కడ అలాంటిది కాదు బాబా ప్రోత్సాహం, బాబా ఇచ్చిన ప్రోత్సాహం. ఇంకోసారి బాబా యాదాలాపంగా ఉన్నట్టుండి మెహరాబాద్ 4 స్తంభాలైన 4 మండల సభ్యుల లక్షణాలని ఇలా వర్ణించాడు. చూడండి ఎలా వర్ణించాడు ఆయన ఆ 4 తాలూకు లక్షణాలని. ఎవరు? పాద్రి, పెండు, ఆది సీనియర్, విష్ణు. పాద్రి ఒక చిన్న పిల్లవాడు, పాడైన పిల్లవాడా లేక దుష్టుడైన పిల్లవాడా? చూడండి ఎలాగా, జాగ్రత్తగా వినండి బాబా మాటలు. పాద్రి ఒక చిన్న పిల్లవాడు, పాడైన పిల్లవాడా దుష్టుడైన పిల్లవాడా? రెండోది బట్టతల పెండు, అతని చేష్టలు నాకు కూడా బట్టతల వచ్చేటట్టు చేస్తున్నాయి. దుడుకుతనపు ఆది, పందా లేక ఎద్దా? 4 విష్ణు, మెతక మనిషి కానీ మంచి రౌడీ. చూడండి, పాద్రిని, పెండుని,
ఆదిని విష్ణువుకి బాబా ఎలా వర్ణించారో మనల్నే గాని వర్ణించవలసి వస్తే బాబా పుస్తకాలు రాయాల. వాళ్ళకి కాబట్టి చిన్న చిన్న వాక్యాలతో విడిచిపెట్టారు. ఎందుచేత ఎందుకు ఈ మాట బాబా అంటున్నారు ఆలోచించండి. ఎవరికి వాళ్ళు లోపల అంతర్లీనంగా వెళ్ళి ఆలోచించుకోండి. దివ్య ప్రణాళిక పీఠిక యొక్క చార్టును గురించి సమావేశం జరుగుతున్న సమయంలో జగన్ వంట పనిలో ఉండడం వల్ల ఆ సమావేశంలో జరిగిన విషయం ఏది అతనికి తెలియదు. తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలి కనుక జగన్ కూడా కొంతమంది ఇతర మండల సభ్యుల్లానే ఏ ప్రోగ్రాంకి హాజరు కాలేకపోతున్నాడు. సమావేశం జరుగుతున్న టెంట్లోకి వెళ్ళడానికి అతనికి సమయం దొరకడం చాలా అరుదు. తన అదృష్టాన్ని గురించి జగన్ మనసులో చింతిస్తుండగా ఏమిటి ఆలోచిస్తున్నావు అని బాబా అడిగారు. చూడండి ఎంత బాగుంటుందో. అవతారుడు ఇప్పుడు అంటే మనం ఏంటంటే బాబా బాడీ డ్రాప్ చేశాడు, మనతో మాట్లాడు అన్న ఒక దురదృష్టకరమైన భావంలో ఉన్నాం. కానీ బాబా బాడీ డ్రాప్ చేయలేదు. హీజ్ అలైవ్ ఎట్ మెహరాబాద్ ఇన్ హిస్ టూంబ్. ఆయన యొక్క టూంబులో ఆయన సజీవంగా ఉన్నారు కనుకనే ప్రతి ఏడాది మనం ఆయన దర్శనం కోసం వెళ్తున్నాం. మరి అలాంటప్పుడు ఆ భావన మనల్ని గురించి ఆలోచించినప్పుడు, బాబాతో మనకున్న ప్రేమ గురించి ఆలోచించినప్పుడు, బాబాతో మనకున్నటువంటి స్నేహ సంబంధాన్ని గురించి ఆలోచించినప్పుడు మనకు అది రావాలి కదా. అంచేత సమావేశంలో దివ్య ప్రణాళిక పీఠిక గురించి నువ్వు బాగా వివరించావని అంతా చెప్పగా విన్నాను. అది వినే అవకాశం నాకు దక్కలేదు అని జగన్ బదులిచ్చాడు. సరే, ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. సంగ్రహంగా చెబుతున్నాను. నీవెప్పుడు నీటిలోనే జీవిస్తూ ఎటువంటి నీటిలో ఉన్నావో తెలుసుకోలేకపోయావు, అర్థమైందా అని బాబా అక్షరపై చూపించారు. జగన్ నవ్వి, అవును, అంత మట్టుకు అర్థం చేసుకున్నాను బాబా. నేను దీన్ని బాగా ఆకలింపు చేసుకున్నాం అని వదిలి చెప్పాడు. అవతార పురుషుడితో సంభాషణ ఎంత అదృష్టవంతులో చూడండి. మే 21న బాబా మెహరాబాద్ నుండి పిలార్ బయలుదేరారు. బైదుల్, గుస్తాజీ, కృష్ణ, నీలు, వెంకోబరావు మరియు విష్ణులతో పాటు శ్రీమండలి ఇంకా అక్కడ ఉంటున్నారు. 5 రోజుల తర్వాత మే 26న బాబా స్త్రీ పురుష మండలితో పాటు తిరిగి మెహరాబాద్ వచ్చారు. బాబా ఈసారి దిగువ మెహరాబాద్లోని జోపిడీలోనే ఉన్నారు. స్త్రీలు కొండపైన వాళ్ళ క్వార్టర్స్ లో ఉన్నారు. ఇంతకు ముందు మాదిరిగానే ఇప్పుడు కూడా మెహరాను, మణిని మాత్రమే బాబా కలుస్తున్నారు. ఇతర స్త్రీలెవరిని కలవడం లేదు. ఈ సమయంలో తను చిత్రిస్తున్న 10 సర్కిల్స్ చిత్రాన్ని పూర్తి చేయొచ్చా అని రాను బాబాని అడిగింది. నీలు ద్వారా బాబా ఆమెకు పంపించిన సూచనల ప్రకారం ఆ పెయింటింగ్ను రాను పూర్తి చేసింది. బాబా మే 29వ తేదీన మొదటిసారిగా అహ్మద్ నగర్ నుండి మెహరాబాద్కి ఒక 5వ భూమిక మస్తును తెప్పించారు. అతనితో ఒక్కరోజు సాంగత్యం చేశారు. అతడే ఆలీషా అనే గొప్ప మస్తు. బాప్జీ 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 అని వాత్సల్యంతో అతన్ని చాలా మంది సంబోధిస్తూ ఉంటారు. అహ్మద్ నగర్ బస్సు స్టేషన్కి దగ్గరలోని మెయిన్ రోడ్డుకి పక్కగా ఉన్న ఒక చిన్న పూరిపాకలో నివసిస్తుంటాడు. రాబోయే 4 ఏళ్లలో బాబా అతనితో అత్యంత సన్నిహితంగా తన కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నారు. ఆలీషా ఒక అసాధారణమైన శుద్ధ జమాలీ మస్తు. జలాలి తర్వాత జమాలి. ఆ తరువాత రోజుల్లో అతడు మెహరాబాద్ వచ్చి మహమ్మద్ మస్తుతో కలిసి ఉండేవాడు. ఏప్రిల్ నెలలో బాబా నసీరాబాద్ అనే ప్రాంతంలో సాంగత్యం చేసిన అరుదైన వస్తు పేరు జిప్రా బాబా. ఇతన్ని మే నెలాఖరులోనే జూన్ ప్రారంభంలోనూ బాబాదాస్ పింపల్గాంకి తీసుకొచ్చాడు.
బాబా ఈ మస్తుతో ఏకాంతంగా ఒకే ఒక్క రోజు పనిచేసి తిరిగి అతన్ని గ్రామానికి పంపించేశారు. మే 29న కైకోబాద్ దస్తూర్తో కలిసి షాంజీ మెహరాబాద్ వచ్చాడు. మర్నాడు వారిద్దరూ బాబాను కలిశారు. ఆ రోజు కైకోబాద్ జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజుగా నిలిచిపోయింది. అప్పుడు వాళ్ళు కలిశారు అని చదువుతున్నాం, కానీ మనం ఇప్పుడు ప్రతిరోజు మనం కూడా బాబాతో కలుస్తున్నాం అన్న దృష్టి మనకు ఉండాలి. రోజు బాబాతో మనం కలుస్తున్నాం, మర్చిపోకండి. బాబాతోనే కలుస్తున్నాం మనం. కనుక ప్రతిరోజు 60 నిమిషాలు బాబాతో మనం కలుస్తూ ఆయనతోనే ఉంటున్నప్పుడు మన యొక్క జీవన పరిస్థితి, దేహ పరిస్థితి, మానసిక పరిస్థితి, హృదయ పరిస్థితి, ఆధ్యాత్మిక సంసిద్ధత పరిస్థితి, ఆధ్యాత్మిక ఆరోహణ ప్రగతిలో పరిస్థితి, ఇవన్నీ కూడా మారుతాయి. మనకు తెలియదు. ఇంచేత సర్వోన్నతుడు అక్కడెక్కడ మెహరాబాద్ వెళ్ళి ఆ దుల్లోంత బూడిద పట్టుకొని పొట్లం కట్టుకొని వస్తాం మనం. అది ధుని యొక్క బూడిద అని అది పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఈ అదే మనకు పెద్ద మేలు చేస్తుందనే భావన ఉన్నప్పుడు 60 నిమిషాలు ప్రతిరోజు బాబాతో ఉంటున్నాం అన్నటువంటి భావన మనకి ఖచ్చితంగా ఉండకపోతే, అలా ఉండని వాళ్ళకి ధునిపూడి చేసేటటువంటి అనుభూతి కూడా రాదు. ఆ రోజు కైకోబాద్ జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజుగా నిలిచిపోయింది. అతడు బాబాకు సర్వస్వము అర్పిస్తూ దానిని స్వీకరించమని వేడుకున్నాడు. బాబా అతని కోరికను మన్నించారు. కానీ అతన్ని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టొద్దని, ఇప్పుడే అతని ఆస్తుల్ని అమ్మేయొద్దని, నవంబర్లో తాను కైకోబాద్ను రమ్మని పిలుస్తానని, అంతవరకు వేచి ఉండమని బాబా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. బాబాతో శాశ్వతంగా ఉండబోతున్నానన్న ఆలోచనతో కైకోబాద్ సంతోషంతో పరవశించిపోయాడు. అదే రోజు మధ్యాహ్నం 4 గంటలకు షాంజీతో కలిసి మెహరాబాద్ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. జూన్ 5న రావు సాహెబ్ను ఇంకొక 20 మంది బృందాన్ని వెంట పెట్టుకొని షాంజీ బొంబాయి నుండి తిరిగి వచ్చాడు. ఆ బృందంలో బాబా, ఆంటీ మరియు డాక్టర్ ఆలు ఖంబట్టా కూడా ఉన్నారు. బాబా ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ అందరినీ కలిశారు. సౌరభ్జీ ఆర్ సిగన్పోరియా తన 2 నోషిర్, హోషి కొడుకులతో కలిసి బాబా వద్దకు వచ్చాడు. నోషిర్కి 16 ఏళ్ల వయస్సు. చిన్నప్పటి నుంచి అతను కొద్దిగా భిన్నంగా ఉంటున్నాడు. ఏదైనా దైవ ప్రమేయం ద్వారా తన కొడుకు మామూలు స్థితికి రాగలడని సౌరభ్జీ ఆశ. రకరకాల సాధువుల్ని, సత్తుల్ని దర్శించడానికి అలవాటు పడ్డాడు ఈ సౌరభ్జీ అన్నవాడు. ఆ ప్రకారం అతడు హజరత్ బాబాజాన్, ఉపాసనీ మహారాజ్, నారాయణ మహారాజులను దర్శించాడు. ఇది ఎవరైనా చదివారనుకోండి, మరి ఏమండి బాబా ఒక్కసారి సద్గురుల సమాధులకు వెళ్ళమన్నారు, మరి ఆ 5 ఉన్న సౌరభ్జీయే హజరత్ బాబాజాన్, ఉపాసనీ మహారాజ్, నారాయణ మహారాజులకి వెళ్ళాడు కదా అని మనకు అనిపించవచ్చు. ఒక్కటి చెప్తాను వినండి. ఆలోచన యొక్క అత్యంత విలువైనటువంటి పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుందో ఆ స్థాయిలో ఒక అనుభవం, అత్యంత హీనమైన స్థాయికి ఏ ఆలోచన దిగిపోతుందో అక్కడికి కూడా మనం బాబా ఉంచుతారు. అక్కడ కూడా అందుకనే బాబా విషయాలు వింటున్నప్పుడు కానీ, బాబా సంకీర్తన చేస్తున్నప్పుడు కానీ, లేదా మౌనాన్ని పాటించినప్పుడు కానీ ఉన్నతంగా అది పాటించాలి, ఉన్నతంగా చేయాలి. అప్పుడే దానిలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలు మనకి తేటతెల్లంగా హృదయానికి విశదమవుతాయి. బాబాతో శాశ్వతంగా ఉండబోతున్న ఆలోచనతో కైకోబాద్ సంతోషంతో పరవశించిపోయాడు. అదే రోజు 4 గంటలకు షాంజీతో కలిసి మెహరాబాద్ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. జూన్ 5న రావు సాహెబ్ను ఇంకొక 20 మంది బృందాన్ని వెంట పెట్టుకొని షాంజీ బొంబాయి నుండి తిరిగి వచ్చాడు. ఆ బృందంలో బాబా, ఆంటీ మరియు డాక్టర్ ఆలు ఖంబట్టా కూడా ఉన్నారు. బాబా ఒకరి తర్వాత ఒకరు చూస్తూ అందరినీ కలిశారు.
షరాబ్జీ ఆర్ సెకండ్ పోరియా తన ఇద్దరు చెప్పుకున్నాం కానీ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. షరాబ్జీ ఆర్ సెకండ్ పోరియా తన ఇద్దరు నోషిర్ హోషి కొడుకులతో కలిసి బాబా వద్దకు వచ్చారు. నోషిర్కి 16 ఏళ్ల వయసు. చిన్నప్పటి నుంచి అతను కొద్దిగా భిన్నంగా ఉంటున్నాడు. ఏదైనా దైవ ప్రమేయం ద్వారా తన కొడుకు మామూలు స్థితికి రాగలడని షరాబ్జీ ఆశ. రకరకాల సాధువుల్ని సంతుల్ని దర్శించడానికి అలవాటు పడ్డాడు. ఆ ప్రకారం అతను హజరత్ బాబాజాన్, ఉపాసనీ మహారాజ్, నారాయణ మహారాజుని దర్శించాడు. ఉపాసనీ మహారాజు గురించి చదువుతూ ఒక పుస్తకంలో మెహరాబాద్ గురించి తెలుసుకున్నాడు. అయినా కల్నల్ ఇరానీ మెహర్బాబాకి వ్యతిరేకంగా వార్తాపత్రికల్లో సాగించిన ఆందోళన వలను, బొంబాయిలో కొంతమంది పార్సీ కులస్తులు మెహర్బాబాపై దాడి చేశారన్న విషయం వినడం వలను షరాబ్జీకి బాబా పట్ల నిజమైన భక్తి ప్రపత్తులు లేవు. ఇది కూడా మీకు నేను చెప్పక తప్పదు. ఇప్పుడున్న ప్రపంచంలో, బాబా ప్రపంచంలో కేవలం బాబాని మాత్రమే భగవంతుడిగా విశ్వసించి ఆయనే శ్రీ మహావిష్ణువుగా భావించి ఇంకెక్కడికి వెళ్లకుండా, ఇంకో పరిస్థితి గురించి ఆలోచించకుండా ఆయనకి పూర్తిగా అంకితమైన ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందితో చాలా ఎక్కువగా ఉన్నటువంటి మనం సాంగత్యం చేయడం కష్టం అని బాబా ప్రేమతో మనకి ఏం చేశారు, ఈ అవకాశం ఇచ్చారు. సహజీవనం. ఈ సహజీవనంలో 60 నిమిషాల్లో ఒక్క నిమిషం మనం బాబాతో 100కి 100 రూపాయలు నిజాయితీగా ఉంటే అంతకంటే కూడా ఎక్కువ లబ్ధి మనం పొందగలం. ఇది హృదయాల్లో పెట్టుకోండి. అంచేత అయినా కల్నల్ ఇరానీ మెహర్బాబాకు వ్యతిరేకంగా వార్తాపత్రికల్లో సాగించిన ఆందోళన వలను, బొంబాయిలో కొంతమంది పార్సీ కులస్తులు మెహర్బాబాపై దాడి చేశారన్న విషయం వినడం వలను షరాబ్జీకి బాబా పట్ల నిజమైన భక్తి ప్రపత్తులు లేవు. కానీ తన కుమారుడు నోషిర్ కారణంగా తాను అనుభవించే మానసిక ఆందోళన నశించేలా బాబా సహాయాన్ని కోరుతూ బాబా వద్దకు వచ్చాడు. బాబా మొదట నోషిర్ను తనతో పాటు గదిలో ఉంచి షరాబ్జీని, హోషిని బయట ఉండమని వాళ్ళని బయటకు పంపాడు. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళని లోపలికి వచ్చి, నోషిర్ని నాకివ్వు, నాతో పాటు అతన్ని ఇక్కడ ఉండని అని షరాబ్జీతో బాబా చెప్పారు. ఆ మాట విని షరాబ్జీ షాక్ తిన్న వాళ్ళ వెంటనే తన కొడుకులిద్దరిని అక్కడి నుండి అక్కడ తీసుకు వెళ్ళిపోయాడు. ఆ తీసుకో అన్న మాట పడలేదు. పుస్తకాలు చూసిన వాళ్ళు కొడుకులిద్దరితో అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు, అది తీసుకుపోయాడు రాసుకోండి. బాబా గురించి కల్నల్ చెప్పినంత నిజమే అని షరాబ్జీ నిర్ధారించుకున్నాడు. అతని మనసు బాబా పట్ల ఎదురు తిరిగింది. బాబా గురించి చులకనగాను అవమానకరంగా ఆలోచించసాగాడు. చాలా మంది బాబా ప్రేమికులు నాకు తెలిసిన వాళ్ళు ఏదో కష్టం వస్తే జై బాబా అండి బాగున్నారా అని అడగడానికి వెళ్తే, ఏం బాబాలండి తినేస్తున్నాడు అంటారు. ఏం బాబాలండి సుఖం లేదండి అంటారు. ఏం బాబా అండి పిల్ల పరీక్ష పాస్ అవ్వలేదండి అంటారు. నీ భౌతిక జీవనంతో నువ్వు ఆయనతో అటాచ్ అయ్యావా? సూటి ప్రశ్న. నీ భౌతిక జీవనాన్ని మెరుగుపరుస్తాడని, నీ భౌతిక జీవనాన్ని నీకు తగినట్టుగా రూపుదిద్దుతాడని, నీ భౌతిక జీవనంలో నీకు కావాల్సినవన్నీ ఇస్తాడని బాబాలాగా లేదే. మరి అటువంటి భావాలతో మనం బాబాని తప్పు పడితే ఆ తప్పు ఎవరికి ముప్పు అవుతుంది? మనకే ముప్పు అవుతుంది. కానీ 2-3 నెలల సమయంలో షరాబ్జీ మానసిక సంక్షోభం కొంతవరకు తగ్గింది. నోషిర్ని బాబాకు అప్పగించినందుకు పశ్చాత్తాపడ్డాడు. కానీ నోషిర్ మునుపటి కన్నా మరీ అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ కుర్రాడు సమాధుల్ని, గోరులుండే స్థలాన్ని దర్శిస్తూ రాత్రిళ్ళు అక్కడే గడిపేవాడు. షరాబ్జీ అతని వివాహం ఏర్పాటు చేశాడు. కానీ కుర్రవాని మానసికతలో ఏమీ మార్పు రాలేదు. కొంతకాలం తరువాత షరాబ్జీ మళ్ళీ బాబా పాదాల చెంతకు చేరి
తను చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాపడవలసింది. మొదట్లో బాబా అంటే వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మెహర్ బాబా విశ్వ కార్యక్రమంలో ఎంతో విశ్వాసపాత్రుడైన కార్యకర్తగా మారాడు. కొన్నేళ్ల తర్వాత బొంబాయిలో మొట్టమొదటి మెహర్ బాబా సెంటర్ను ప్రారంభించిన వ్యక్తి షొరాబ్జీయే. బొంబాయిలో మొట్టమొదటి మెహర్ బాబా సెంటర్ను ప్రారంభించిన వ్యక్తి షొరాబ్జీయే. ఇక్కడ మనకు చిన్న విషయం, ఎందుకంటే ఇన్నేళ్ల బాబా ప్రపంచ అనుభవంలో నాటి నుంచి నేటి వరకు కూడా దేనికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా మాట్లాడాలని మన బాబా ప్రేమికులకి చాలా మందికి తెలియలేదు. నువ్వు బాబా ప్రేమికుడు అవడానికి కారకుడు బాబా. ప్రేమ యొక్క అందులో ఉన్న రహస్యాలు నీకు తెలియడానికి కారణం మెహర్ బాబా. నిన్ను ప్రేమిస్తున్నవాడు మెహర్ బాబా. నీ ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఆలోచిస్తున్నవాడు మెహర్ బాబా. నీ కష్ట నష్టాలని అవసరమైతే ఒక సంయమనం చేయగలిగిన వాడు మెహర్ బాబా. నీకు రేపు ఒకవేళ ఏదైనా ఆధ్యాత్మిక లబ్ధి కావాలంటే ఇవ్వగలిగిన వాడు మెహర్ బాబా. మరి ఇన్ని మెహర్ బాబా చేస్తుంటే మనం ఆయన పట్ల విశ్వాసం పెంచుకోకుండా ఏవేవో 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 ఆలోచనలు చేస్తూ ఏవేవో చేస్తూ ఉంటే మరి అవి మనకి చక్కటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తాయి చెప్పండి. అందుకని ఇప్పుడు షొరాబ్జీ ఆనాడు మెహర్ బాబా సెంటర్ స్థాపించాడు. మెహర్ బాబాకి సెంటర్ అవసరమా? పూనా సెంటర్ బాబాయే ప్రారంభించారు కాబట్టి బాబాకి సెంటర్ అవసరమా? ఆయనకి ఎందుకండి సెంటరు? అన్ని హృదయాలు ఆయన సెంటర్లు అయితే ఎవరి హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు కదా. ఎవరి హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్న బాబా మాట అబద్ధమా? అబద్ధమైతే సెంటర్లు కావాలి. ఎవరి హార్ట్ ఈజ్ మై సెంటర్ అని ఆయన అన్నప్పుడు మనకి వేరే సెంటర్లు కావాలా? ఆ సెంటర్ నుంచి నువ్వు పనిచేయలేవా? అంచేత ఆలోచన విధానంలోని సరైనటువంటి శక్తి ఉన్నట్టయితే ఆ శక్తి మనల్ని ఒక విధంగా చక్కని పరిస్థితుల్లో నడిపించి అద్భుతమైన అవగాహన తెచ్చుకొని ఇంకా బాబాకి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తారు. ఏకాంతవాసం జరుగుతున్న ఈ సందర్భంలో మెహరాబాద్ ఎస్టేట్ ప్రాంగణంలోకి ప్రవేశించినందుకు స్త్రీలకు అనుమతి లేనందున వారికి అహ్మద్ నగర్లో దర్శనమిమ్మని స్థానికంగా ఉన్న కొంతమంది సన్నిహిత ప్రేమికుల అభ్యర్థనను బాబా మన్నించారు. జూన్ 6వ తేదీ ఆదివారం ఉదయం కుస్రు క్వార్టర్స్ లో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవంలో బాబా ఆ స్త్రీలకు దర్శనమిచ్చారు. పెరిన్ గూల్ నగర్ వాళ్ళ అక్కడికి వచ్చారు. అలాగే ఆ సమయంలో అహ్మద్ నగర్ లో ఉంటున్న సేలీర్ భార్య నాజా కూడా వచ్చింది. ఈ సందర్భంలో బాబా ధర్మసూత్రానికి అంటే ప్రిన్సిపల్, దాని ఆచరణకు ప్రాక్టీస్ మధ్య ఉన్న భేదాన్ని గురించి ఇలా వివరించారు. ఇది మంచి సబ్జెక్టు, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రిన్సిపల్ కి ప్రాక్టీస్ కి మధ్య ఉన్నటువంటి భేదం. సత్యం, ట్రూత్, నిజంగా అత్యుత్తమమైన ధర్మసూత్రం మరియు అత్యుత్తమమైన జీవన విధానం. కానీ వ్యవహారిక ప్రపంచంలో ఈ ఉదాత్త జీవన సూత్రాన్ని పాటించే సమయంలో ఒక్కొక్కప్పుడు సర్దుబాట్లు చేసుకోవడం ఎంతో అవసరం, సమర్థనీయం. ప్రత్యేకించి ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చే సందర్భాల్లో ఇటువంటి సర్దుబాట్లు ఆవశ్యం మరియు సమర్థనీయం కూడా. ఉదాహరణకు ఒక వ్యక్తి తీవ్రమైన హత్యానేరానికి పాల్పడ్డాడని తప్పుడు తీర్పు ఇవ్వబడింది అనుకోండి. పరిస్థితులతో ముడిపడిన సాక్ష్యాధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. తప్పుడు తీర్పు ద్వారా మరణశిక్ష పడింది. కానీ ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఏదో చెప్పి సాక్ష్యం ఇవ్వడంతో ఆ తీవ్రమైన అభియోగం తప్పని రుజువైంది. ఎలాగంటే ఉదాహరణకు నేరం జరిగిన సమయానికి నిందితుడు ఆ స్థలంలో కాకుండా వేరే చోట ఉన్నాడనో, లేక తనతో ఉన్నాడనో, లేక మరొక ప్రదేశంలో కనబడ్డాడనో ఆ సాక్షి చెప్పాడనుకోండి. తప్పుడు నేరారోపణతో ఉరిశిక్ష విధింపబడిన వ్యక్తి జీవితాన్ని ఈ వాంగ్మూలం కాపాడుతుంది. ఇట్టి ప్రయోజనం సిద్ధింపజేసేందుకు అవసరమైతే
అవసరమైతే ఎలాంటి అబద్ధమైనా చెప్పవచ్చు. ఎప్పుడండి దీనికి ఎంత హేతువు చూపించాడైనా పూర్తిగా సమర్థనీయం కూడా అంటారు. ఒక మనిషికి మరణ శిక్ష పడింది, అయ్యో చచ్చిపోతాడు, అంచేత వాడికి మంచి జరగాలి, వాడి జీవనం సాగాలి అన్నటువంటి ధోరణిలో యాక్చువల్గా ఏది జరిగిందో అది తెలిసిన తర్వాత దాన్ని బలపరిచి మాట్లాడడంలో తప్పు లేదు, పూర్తిగా సమర్థనీయమే. ఈ విషయంలో అలా చేయడం అసత్యం కానేరదు. ఈ సత్య అసత్యాల మీమాంస మనకి తప్పదు. ఎందుకంటే మనందరం అసత్యంలోనే ఉన్నాం ప్రస్తుతం, సత్యంలోకి ఇంకా వెళ్ళలేదు, అసత్యంలోనే ఉన్నాం. కాబట్టి మనకి ఒక విధంగా సత్యం యొక్క సమోన్నతత్వం మనకి తెలియదు. అలా అని బాబా చెప్పిన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకపోతే తప్పు అవుతుంది. కాబట్టి 1కి 10 సార్లు ప్రతి విషయాన్ని విన్నది మనసులో చర్చించుకొని మనం ఒక నిర్ణయానికి వస్తుండాల. అప్పుడే మనలో వివేకం పెరుగుతుంది, విశాలమైనటువంటి భావాలు మనకు పుడతాయి. తద్వారా మన ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారితే అవతారుడు కూడా దానికి తగినట్టుగా మనకు సహాయం చేసి ఆయన పనిముట్టుగా వాడుకోవడానికి మనకి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై బాబాలు అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా. జై అందరికీ జై బాబా. జై జై బాబా.